ఫేమస్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ప్రస్తుతం సెన్సేషన్ అవుతోంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలుస్తోంది. తాజాగా సూపర్ జాబ్ ఆఫర్ ఇస్తోంది. జీతం ఎంతో తెలుసా? ఏకంగా 50 లక్షలు ఆఫర్ చేస్తుంది. 50 లక్షలు అంటే కింది స్థాయి వాళ్ళకి ఇవ్వరేమో, మినిమం డిగ్రీ లేదా ఆపై చదవాలేమో అనుకునేరు. అసలు ఈ జాబ్కి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. అందరూ ఎంచక్కా అప్లై చేసుకోవచ్చు. పైగా ఇది ఫేక్ కూడా కాదు. ఈ జాబ్ ఆఫర్ గురించి ఏకంగా జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ ఎక్స్లో అఫీషియల్గా ట్వీట్ చేశాడు. కానీ ఈ జాబ్ రావాలంటే ఒక షరతు ఉంది. ఇంతకీ ఏంటా షరతు? ఈ జాబ్ రావాలంటే మనం ఏం చేయాలి? ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామూలుగా జాబ్ అంటే కంపెనీ మనకు ప్రతి నెలా కూడా శాలరీ ఇస్తుంది. కానీ ఈ ఆఫర్లో మాత్రం మొదటి సంవత్సరం శాలరీ రాదట. అభ్యర్థి ఏకంగా 20 లక్షలు కట్టాలట. అలాగే అప్లై చేసుకునే అభ్యర్థి రెజ్యూమ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఒక నిబంధన విధించింది. ఇంతకీ 20 లక్షలు కట్టడం ఏంటి, రెజ్యూమ్ అవసరం లేకపోవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? దీని వెనుక ఒక కారణం ఉంది. ఏంటంటే ఈ జాబ్ రోల్ పేరు చీఫ్ ఆఫ్ స్టాఫ్. అయితే ఈ జాబ్ వచ్చిన వారికి ఫస్ట్ ఇయర్ ఎలాంటి జీతం ఇవ్వరు. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన అభ్యర్థి గురుగ్రామ్లోని జొమాటో మెయిన్ ఆఫీస్లో పనిచేయాల్సి ఉంటుంది. పైగా ఈ జాబ్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అయితే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మాత్రం ఉండాలట. కేవలం అలాంటి వారు మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలని తెలిపారు. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ 20 లక్షలు ఫీడింగ్ ఇండియాకు డొనేట్ చేయాలని తెలిపారు. అయితే ఒకవేళ ఉద్యోగి కోరితే జొమాటోలో కూడా 50 లక్షలు తన తరఫున ఎన్జిఓకు విరాళంగా ఇస్తుందని గోయల్ తెలిపారు. ఇక ఫస్ట్ ఇయర్ ఎలాంటి జీతం ఉండదని, సెకండ్ ఇయర్ అంటే రెండో సంవత్సరం నుంచి ఏడాదికి 50 లక్షలకు పైగా జీతం ఉంటుందని తెలిపారు. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి రెజ్యూమో కూడా పంపాల్సిన అవసరం లేదని, కేవలం 200 పదాల్లో మీ గురించి చెప్తూ d@zomato.com డైరెక్ట్గా మెయిల్ పంపాలని ఆయన అన్నారు. ఇక ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వారు జొమాటో, బ్లింకిట్, హైపర్ఫ్యూర్, జొమాటోకు చెందిన ఫీడింగ్ ఇండియా ఎన్జిఓ సంస్థల కోసం పనిచేయాల్సి ఉంటుంది. దీపేందర్ గోయల్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది సంగతి. మరి జొమాటో ఆఫర్ చేస్తున్న ఈ జాబ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.